అదే ఏ పార్ట్స్ టచ్ చేస్తే బ్యాడ్ టచ్ అని పిల్లలకు మనం చెప్పొచ్చు. ఏవైతే మనం కవర్ చేస్తామో బాడీ మీద, ఆ బాడీ కవర్ కింద ఉన్నటువంటి ఆర్గన్స్ ఏవి కూడా బ్యాడ్ టచ్. ఇప్పుడు చేతులు మనకు కవర్ ఉండదు, చేతి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే అది గుడ్ టచ్. కానీ ఇదే చేయి ఇక్కడ యాక్సిలాలో చంకలో చేయబెట్టాడు అనుకోండి, దట్స్ ఎ బ్యాడ్ టచ్. అలాగే ఎప్పుడైనా ఈవెన్ తండ్రి బిడ్డను కూడా ఇలా చెంపలు పెడుతున్నాను అనుకోండి, దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్, హీ ఈజ్ నాట్ సపోజ్ టు డూ దట్. సో మన సంప్రదాయం ఏమిటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒకటే ప్లాట్ఫామ్ మీద కూర్చోరు, ఒక బల్ల ఉన్నా కూడా పక్క పక్కన కూర్చోరు. దట్ వాజ్ ఎడిషన్. బట్ నౌ డేస్ సొసైటీ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్. సో పిల్లలకు కూడా రిస్క్ ఉంటుంది, మగపిల్లలకు ఉంటుంది, ఆడపిల్లలకు ఉంటుంది. ఆడపిల్లలకి ఎంత అబ్యూస్ ఫీల్ అవుతారో మగపిల్లలకు కూడా ఎమోషనల్. కొంచెం సేపు నేను మగపిల్లల అబ్యూస్ చెప్తాను, తర్వాత ఆడపిల్లల అబ్యూస్. మగపిల్లల అబ్యూస్లో యూజువల్గా హాస్టల్లో పెడతారు. నౌ డేస్ ఏమిటి అంటే హాస్టల్లో పెట్టేసి పిల్లల్ని బాధ్యతలు తగ్గించుకుంటున్నారు పేరెంట్స్. ఆ హాస్టల్లో వాడి రూమ్మేటో, వాడికన్నా కొంచెం సీనియరో, వాడు కొంచెం ఎక్స్ట్రా ఇంటెలిజెంటో, ఎక్స్ట్రాగానో ప్యూబర్టీలో ఒక్కోసారి ఏజ్ గ్యాప్ కొంచెం, వీడు 4 ఏళ్ల వాడైతే వాడు 10 ఏళ్ల వాడు ఉంటాడు. సో వాడు ఏ పూర్ణనో చూసి ఈ అబ్బాయిని ప్యాంటు విడిచి, వీడి డ్రాయర్ విడిచి వీడి మీద పడుకోవడం అవన్నీ చేస్తూ ఉంటారు. సో అలా వాళ్ళు స్పాయిల్ అయిపోతారు. సో మగపిల్లలు కూడా మగపిల్లలు కూడా స్పాయిల్ అవుతారు. సో మగపిల్లలు కూడా బ్యాడ్ టచ్, గుడ్ టచ్. అలా బ్యాడ్ టచ్ వచ్చినప్పుడు ఏం చేయాలనేది ముఖ్యంగా పిల్లలకు నేర్పాల్సి ఉంటుంది. వాళ్ళు ఇమ్మీడియట్గా హయ్యర్ అఫీషియల్కు ఇన్ఫార్మ్ చేయాలి, పేరెంట్స్కి చెప్పాలి. మొహమాట పడకూడదు, ఏదో అయింది అని అనుకోకూడదు. మామూలేలే ఇది చెప్తే నన్నే అబ్యూజ్ చెడ్డమాట అంటారు పేరెంట్స్ అని అనుకోకూడదు. అలా చేసుకోవాలి. అది కూడా డిలే చేయకుండా చేసుకోవాలి. మనం డిలే చేసామనుకోండి, వాడు రిపీటెడ్గా అసాల్ట్ చేస్తుంటాడు. ఆ రిపీటెడ్ అసాల్ట్స్ వల్ల ఒక్కొక్కసారి మొదట్లో వీడికి ఇది బ్యాడ్ టచ్, ఇది వద్దు, ఇది క్రైమ్ అనే ఫీలింగ్ ఉన్న తర్వాత వీడు కూడా అబ్యూజ్ అయిపోయి దానికి అలవాటు అడుగుతాడు. ఆ టైంలో పేరెంట్స్ కనుక ఇన్ఫామ్ అయినా ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టమవుతుంది. తర్వాత కొద్దిమందికి మగపిల్లలకి వీళ్ళు బాత్రూంలో స్నానం చేసేప్పుడు కలిసి స్నానాలు చేస్తారు, హాస్టల్స్లో ఎస్పెషల్లీ. అలా స్నానం చేస్తున్నప్పుడు పక్కవాడెవడో వీడి జెనిటల్స్ తాకడము అవి ఇవి చేస్తుంటారు. వెరీ బిగ్ అబ్యూస్. ఇది కాకుండా నాకు ఒక ఇన్సిడెంట్ తెలుసు. అక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా జాబ్ హోల్డర్స్. వెళ్ళేటప్పుడు ఒక సర్వెంట్ మేడ్ ఉండేది, ఆమెకు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చేసి పిల్లవాడు ఏడిస్తే ఇయ్యమని చెప్పి వెళ్ళేవాడు. ఆ అమ్మాయి ఏమో ఆ చాక్లెట్ బిస్కెట్ తినేది. ఒకవేళ వాడు ఏడిస్తే వాడి జెనిటల్స్ని టచ్ చేసేది. జెనిటల్స్ టచ్ చేసినప్పుడు చిన్నపిల్లలు కూడా ఒక రకమైన ప్లెజర్ వస్తుంది. మగవాళ్లకు ప్యూబర్టీలో వచ్చినంత ప్లెజర్ కాదు, కానీ సంథింగ్ డిఫరెంట్ సో ఉంటుంది, ఎస్పెషల్లీ ఆ ఏరియా అనుకుంటాడు. తర్వాత వాళ్ళకు డౌట్ వచ్చింది, బాబు ఏమో పెరగట్లేదు, పీడియాట్రిషియన్ ఏమో ఫుడ్ సరిగా లేదంటున్నాడు, న్యూట్రిషన్ లేదంటున్నాడు. తర్వాత వాడు కూడా ఎప్పుడు టైం దొరికినప్పుడల్లా చేయి తీసుకెళ్ళి అక్కడే పెట్టుకుంటున్నాడు. సో దే గెట్ డౌటెడ్. అప్పుడు వాళ్ళు కెమెరాస్ అవి ఇంట్లో పెట్టుకుంటే దే హ్యావ్ అబ్జర్వ్డ్ దిస్ థింగ్. సో ఇవన్నీ మగపిల్లల అబ్యూస్. ఆ నాని వాడికి ఇవ్వాల్సిన బిస్కెట్లు ఇవ్వకుండా తను తినేసి బాబుకు మాత్రం ఇచ్చేస్తే వాడు ఏడవకుండా ఉంటాడు కదా అట్లా. సో ఇట్లాంటి అబ్యూజెస్ చాలా ఉంటాయి, మనకు తెలియదు. ఒక్కొక్కసారి బస్సులో ప్రయాణం చేస్తుంటాం, పక్కకున్నవాడు ఏదో క్యాజువల్గా చేసినట్టు చేస్తాడు. ఏమైనా అంటే నిద్రలో వేసాను సార్ అంటాడు. సో తల్లిదండ్రులు చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, పిల్లలకు నేర్పాలి. బస్సులో అయినా కూడా ఒకవేళ పక్కకున్న ప్యాసింజర్ ఏమైనా చేస్తుంటే వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలి, లేదా డ్రైవర్కి చెప్పేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో వాడిని అప్పగించాలి. ఆ ధైర్యం అమ్మాయిలకు అబ్బాయిలకు అందరికీ ఉండాలి.